హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది సన్ టారో. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని ఊహించుకొని నా రీడింగ్స్ చూస్తున్నారు, నాకు చాలా మెసేజెస్ పెడుతున్నారు. అక్క మేము మళ్ళీ కలుస్తామా లేదా, మేడం మేము మళ్ళా తిరిగి జీవిస్తామా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్ ఏంటి, అసలు మీరిద్దరూ కలుస్తారా, కలవరా, కలిసి జీవిస్తారా లేదా అనేది మనము ఏంజల్స్ని అడుగుదాం. ఈసారి ఎంత క్లియర్గా వీలుంటే అంత క్లియర్గా రీడింగ్స్ ఇవ్వడానికి చూస్తానండి. సో నిన్న నాకు కూడా అనిపించింది, చాలా ఎనర్జీస్ వచ్చేసినాయి అనమాట. అంటే నిన్న మరి ఎక్కువ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో ఏంటో నాకు తెలీదు. చాలా మెసేజెస్ వచ్చేసినాయి. ఏది ముందు ఏది వెనక అనేది నేను సరిగా క్లారిటీ ఇవ్వలేకపోయాను. సో ఈరోజు నేను కొంచెం కామ్గా వీలుంటే కాస్త గ్యాప్ ఇచ్చి నేను ఆలోచించుకొని మెల్లిగా చెప్తాను అనమాట మెసేజెస్. ఎందుకంటే మనకి ఇంట్యూటివ్గా ఛానల్ అవుతూ ఉంటాయి మెసేజెస్. నేను అది ఎంత తొందరగా వీలుంటే మీకు అంత తొందరగా ఇచ్చేయాలని గబగబా చెప్పేస్తుంటాను. సో దానిలో కొంచెం తికమక అయిపోతుంది అనమాట. అంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఈరోజు అది లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. సో 2 పైల్స్ పెట్టానండి ఇక్కడ. పైల్ నెంబర్ 1 వచ్చి బ్లూ కలర్ సీషెల్, పైల్ 2 వచ్చి పర్పుల్ సీషెల్ అనమాట. సో మీరు కలర్ విధంగా చూస్ చేసుకోవచ్చు, సైజ్ పరంగా చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్యూటివ్గా మీరు కళ్ళు మూసుకొని 1 or 2 అని చూస్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అనమాట. లేదు మీకు టైం కావాలంటే వీడియోని పాజ్ చేసి కొంచెం టైం తీసుకొని మెడిటేట్ చేసుకొని కూడా మీరు పైల్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి. మీకు అన్ని మెసేజెస్ రెజనేట్ అవుతాయని గ్యారంటీ లేదు కదా. సో 30 to 50% మెసేజెస్ మీకు రెజనేట్ అవుతేనే ఇది మీ రీడింగు, లేదంటే ఇది మీది కాదు, వేరే వాళ్ళది. ఓకేనా? ఓకే, సరే స్టార్ట్ చేద్దాం రీడింగు. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లస్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ ఆల్రెడీ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, సరేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఎవరైతే ఈ బ్లూ కలర్ సీషెల్ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసము చూద్దాము. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీ కనెక్షన్ యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ కనెక్షన్ యొక్క భవిష్యత్తు ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి. The moon, Five of Cups, Three of Cups, Seven of Cups, Ten of Swords, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో ఏస్ ఆఫ్ స్టార్స్ అనమాట. సో ఇక్కడ నాకు సైన్స్ వచ్చి మీనరాశి ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా కుంభరాశి, ధనస్సు, తుల, మళ్ళీ మిథునం, ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయండి, సరేనా? సో మీరు చూసుకోండి, ఒకవేళ మీ పర్సన్ యొక్క రాశులు ఇవేనా కాదా అనేది మీరు చూడండి ఒకసారి, సరేనా? సో ఇది ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అని మనం అడిగాము. సో ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చూపిస్తూ ఉందండి. ఇక్కడ ఎండింగ్ అవుతుంది, ఇక్కడ న్యూ బిగినింగ్ చూపిస్తూ ఉంది. ఇదంటే ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే మీరు మొత్తము అన్నీ అంటే మీకు మనస్పర్ధలు కానీ, అపార్థాలు కానీ, ఏమైనా గొడవలు కానీ అలాంటివన్నీ అంటే మొత్తం అంతా క్లియర్ చేసుకుంటారు అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఇది ఒక న్యూ బిగినింగ్. ఏంటంటే ఇది రొమాంటిక్ బిగినింగ్ కాదండి. ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే
మీరు ప్రశాంతంగా విడిపోయే విధంగా కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే ఇంక నా గురించి ఎదురు చూడొద్దు. నిన్న కూడా ఆల్మోస్ట్ ఇవే ఎనర్జీస్ వచ్చాయి నాకు. సో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి ఇంక నా కోసం వెయిట్ చేయొద్దు, నా కోసం ఎదురు చూడొద్దు, మన ఇద్దరి మధ్య ఈ గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉందాము. ఓకే, నువ్వు నా పైన కంప్లైంట్ చేయటం, నేను నీ పైన కంప్లైంట్ చేయటం, లేదంటే వాళ్ళతో వీళ్ళతో చెడ్డగా చెప్పుకోవటం, ఇది మన ఇద్దరికీ అవమానమే. అందుకని మన ఇద్దరము గొడవలు లేకుండా ప్రశాంతంగా విడిపోదాం అనేది అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. ద మూన్ కార్డ్ వచ్చి సీక్రెట్స్, మళ్ళానేమో ఏదో మదర్ రిలేటెడ్ ఇష్యూ. సో వాళ్ళ మదర్ ఏమన్నా ఈ కనెక్షన్ని వద్దు అనొచ్చు. ఎవరో ఒకళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యారండి. ఫీమేల్ వాళ్ళు మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎవరో ఒకళ్ళు ఈ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ముందుకి రానివ్వట్లేదన్నమాట. కానీ మీ పర్సన్కి బాధ అయితే ఉంది. ఎందుకంటే 5 ఆఫ్ కప్స్ అనమాట. అంటే చాలా సాడ్గా, చాలా మిస్సింగ్ ఎనర్జీలో బాధ, అంటే మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి ఇష్టం లేదు. కానీ నాకు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉంది. సో మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, మళ్ళా మీతో కాస్త పార్టీలకు వెళ్ళడం, ఎంజాయ్మెంటు దానికైతే చూస్తున్నారు. ఓకేనా, కానీ సీరియస్ రిలేషన్షిప్, మ్యారేజ్ అలాంటివి అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్ ఏమంటే ఇద్దరు ఒక రకమైన భ్రమలో ఉన్నారండి. ఒకవేళ ఇది చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇది ఒక సైలెంట్ లవ్ అనుకోవచ్చు. మీరు వాళ్ళకి ఏం చెప్పలేదు, వాళ్ళు మీకు ఏం చెప్పలేదు. సో అలాగా ఒక సైలెంట్ లవ్ లాగా నడుస్తూ ఉంది. ఇద్దరి మధ్య ఒక రకమైన గొడవలు, అంటే ఇవి పర్సనల్ లెవెల్ గొడవలు కాదు, ఊరికే అనమాట. గిల్లి కజ్జాలు అంటారు చూసారా, అట్లా గొడవలు. ఆ తర్వాత ఇంకా మరి డీప్గా అయితే ఈ కనెక్షన్ డీప్గా వెళ్ళలేదండి. ఎందుకంటే నాకు తెలిసి ఇది చాలామందికి క్రష్ ఫీలింగ్ వస్తుంది. అంటే మీ గురించి వాళ్ళకు పూర్తిగా తెలీదు, వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలీదు. ఏదో మీరు కలిశారు, ఒక షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఏర్పడింది కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ద మూన్ కార్డ్ ఏంటంటే మూన్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. సో మీరు దూరం నుంచి చూస్తూ అంటారు మూన్ని కదా. సో చాలామందికి ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఒరిజినల్గా మీరు ఒకరంటే ఒకరికి తెలియకపోవచ్చు కొంతమందికి. ఓకే, కొంతమందికి తెలిస్తేనూ కూడా మీరు పూర్తిగా వివరాలకి తెలియదు అనమాట. సో ఇది కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అంటే ఒక గొడవలు లేకుండా పీస్ఫుల్గా రిజాల్వ్ అయిపోతుంది. కాకపోతే ఎండింగ్ అయితే కనిపిస్తూ ఉందండి. 10 ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక ఎండింగ్ కార్డు. కానీ నేను దాన్ని క్లారిఫై చేస్తాను, ఎందుకు అలాగొచ్చింది అనేది చూద్దాం మనం, సరేనా. నాకు 5 ఆఫ్ కప్స్ అనేది తెలుస్తూ ఉంది. అక్కడ ఒక సాడ్నెస్ ఫీలింగ్. ఈ 7 ఆఫ్ కప్స్ వచ్చేసి చెప్పాను కదా, మీరు ఒక రకమైన భ్రాంతిలో వాళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటా గడిపేస్తున్నారు, మీరు వాళ్ళని ఊహించుకుంటా గడిపేస్తున్నారు. కానీ ఒకరికొకరు ఒరిజినల్ ఫీలింగ్స్ అయితే చెప్పుకోవట్లేదు. ఓకేనా, కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనమాట. ఈ దారి చూసుకోవాలా, ఈ దారి చూడాలా, ఒక థర్డ్ పార్టీ అయితే కనిపిస్తూ ఉంది. సో నేను కొన్ని కార్డ్స్ చూస్తాను, క్లారిఫై చేస్తాను, నాకు ఏం ఆన్సర్ వస్తుందని చెప్తాను. స్పిరిట్స్ మాకు ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ప్లీజ్ గివ్ అస్ క్లారిటీ. మాకు ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, మాకు 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ప్లీజ్ గివ్ అస్ సమ్ క్లారిటీ. ద లవర్స్. ఓకే, మరి మాకు ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ప్లీజ్ మాకు క్లారిఫై చేయండి. 6 ఆఫ్ సోర్డ్స్. ఓకే, దెన్ మాకు 7 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది, 7 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది,
ఏస్ ఆఫ్ కప్స్ కోసం 7 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, దెన్ 3 ఆఫ్ కప్స్ ఎందుకు ఇక్కడ? ఓకే, 3 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మాకు క్లారిఫై చేయండి. 3 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? మాస్టర్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద స్టార్ ఇక్కడ పెడతాను. ఓకే, సో నాకు ఇక్కడ కనిపించింది ఏమంటే 2 రకాలు. ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షను, కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది. మీరు ఒకరే కాదు, వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా? సో వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నారు. నాకు ఇక్కడ వాకవే ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మీరు చెప్పాను కదా ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే వాళ్ళు మనం పీస్ఫుల్గా విడిపోదాము, నువ్వు నా గురించి వెయిట్ చేయొద్దు అనేసి చెప్తాం అనుకుంటున్నారు కదా. అది చెప్పినాక వీళ్ళు వాకవే చేస్తారు. 6 ఆఫ్ సోర్డ్స్ ఏమంటే ఈ గొడవలన్నీ వద్దు, ఒక కామర్ స్టేట్కి వెళ్దాము, అంటే ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్దాము అంటే అటువంటి ఇప్పుడు చూసారంటే మీరు ఇక్కడ ఒక శాంతి పావురం ఎగురుతూ ఉందన్నమాట. అంటే వాళ్ళకి పీస్ కావాలి. అంటే ఈ గొడవలు, ఈ కొట్లాట్లు కానీ లేదంటే ఇటువంటి గిల్లు గజ్జాలు ఇవంతా వాళ్ళకు వద్దు, ఒక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఒక హోప్ఫుల్గా ఉంది కండిషను. అంటే ఇది మనము ప్రశాంతంగా ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళకి హోప్ ఉంది. సో వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళ కెరీర్ మీద లేకపోతే వాళ్ళ సోషల్ స్టేటస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళు దానివల్ల మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు అనమాట. సో దానివల్ల ఈ కొట్లాటలు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవంతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకని కొంతమందిని వీళ్ళు బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు. సో కొంతమందినేమో ఊరికే హాయ్ బాయ్ అట్లా మాట్లాడేదన్నమాట. సో వీళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళకి చాలా లవ్ ఉంది. ఇప్పుడు ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే వాళ్ళు ప్రపోజ్ చేయటము, లవర్స్ కార్డ్ కూడా చాలా లవ్ అనమాట. సో వాళ్ళకి లవ్ ఉంది, మీ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక విధంగా వాళ్ళు విసిగిపోయారనమాట. అంటే మీరు వాళ్ళ ఎక్కువగా అనుమానించడం కానీ, వాళ్ళని నిలదీయటం కానీ, వాళ్ళని తొందర పెట్టడం కానీ, వెంట వెంటనే చేయాలి అనుకోవటం కానీ, సో అది వాళ్ళకి నచ్చటం లేదు. సో మీరు కానీ అది మార్చుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇది ఎండింగ్కి దారితీస్తుంది. కానీ మనం అడిగిన క్లారిఫికేషన్ ఏంటంటే ఎండింగ్ ఎందుకు వచ్చింది, లవర్స్ కార్డ్ వచ్చింది అంటే ఏంటంటే వీళ్ళు ఈ సైకిల్ని ఎండ్ చేసేసి, అంటే ఈ గొడవలు ఆడుకునే సైకిల్ని ఈ ఫైటింగ్ చేసుకొని నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఇదంతా ఎండ్ చేసి మళ్ళా మీ దగ్గరికి మంచి లవర్స్ లాగా, అంటే మంచి ఉద్దేశంతో మీరు రాబోతారు మీ దగ్గరికి. ఎందుకంటే నేను పాజిటివ్గా ఎందుకు మారింది రీడింగ్ అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, మళ్ళా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ 2 కప్స్ కార్డ్స్ ఏమంటే వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ అనమాట. అంటే వాళ్ళు మీకు సారీ చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మీ పర్సన్ రాశి వచ్చి కుంభరాశి, మళ్ళా తులారాశి, మిథున రాశి అయితే కనుక మోస్ట్లీ ఇది విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాదు మీ పర్సన్ వచ్చి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మళ్ళీ మీన రాశి అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంది. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది, మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. ఈ 2 కూడా చాలా మంచి ఎనర్జీస్ అనమాట. అంటే ఆ పర్సన్ మీ పైన చాలా ఇష్టము, ప్రేమ అదంతా ఉంది. మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేయాలి, మీకు సారీ చెప్పాలి, మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళని రానివ్వమని వేడుకోవాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళ మనసులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి 2 రకాల రీడింగ్స్ నేను క్లియర్గా చెప్పానండి. మీకు ఏది వర్తిస్తుందో అది తీసుకోండి, సరేనా? సో మనం చూద్దాము ఫైనల్గా ఒక గైడెన్స్ కార్డ్ అడుగుదాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్
మాకు ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మాకు దయచేసి గైడెన్స్ ఇవ్వండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు బిలీవ్ చేస్తే జరుగుతుంది. చూజ్ అ న్యూ డైరెక్షన్, అంటే ఇప్పుడు వరకు మీరు ఉండే డైరెక్షన్ కాకుండా ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. అంటే మీరు ఇంతవరకు ఒక రకంగా ఆలోచించి ఒక దారిలో వెళ్ళారు, అంటే ఫైటింగ్తోనే నేను సాధిస్తాను అనే దారిలో వెళ్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఈసారి మారండి కొంచెంగా, అంటే మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ మార్చండి. మేబీ కొంచెం ప్రేమగా మాట్లాడతారా, కొన్ని టెక్నిక్స్ యూస్ చేయండి. అంటే మీ పర్సన్కి ఎలాగ ఇష్టమో అలాగ ఉంటూ మీరు వాళ్ళ మనసుని గెలుచుకోవాలి. ఓకే, అదొకటి. చూజ్ అ న్యూ డైరెక్షన్. సో లాస్ట్, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. మీ కనెక్షన్ కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉండే సిచ్యువేషను మారుతుంది అనేసి యూనివర్సు ఖచ్చితంగా చెప్తుంది. కానీ మీరు అంతవరకు బిలీవ్ చేస్తే, మీరు బిలీవ్ చేసి నమ్మకంతో ఉంటే అది ఖచ్చితంగా మీకు సాల్వ్ అవుతుంది, మీరు కలుస్తారు. లేదు నాకు నమ్మకం లేదు ఈ పర్సన్ అంటే అనుకుంటే కనుక ఇది మళ్ళా మొదటికే వస్తుంది. మళ్ళా గొడవలు, మళ్ళా విడిపోవడము, మళ్ళా అది మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరు ఎలాగ చేస్తే మీ లైఫ్ అలాగా మారుతుంది. ఓకే, ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయటం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. ఓకేనా? సరేనండి, నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఓకే, ఎవరైతే ఈ పర్పుల్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్నారో, సీషెల్ సారీ, వాళ్ళకి ఈ రీడింగ్. ఓకే, మీ పర్సన్ మీకు ఈ కనెక్షను ఫ్యూచర్ ఏంటి, మీ పర్సన్కి మీకు ఉండే ఈ కనెక్షను యొక్క ఫ్యూచర్ ఏమిటి, మీరు మళ్ళీ కలుస్తారా, కలిసి ఉంటారా? ఓకే, అది మనం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ని అడుగుదాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. సో ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఏమైనా క్లారిఫికేషన్ కార్డ్స్ కావాలంటే తీస్తాను, ఎందుకంటే ఫస్ట్ పైల్లో వచ్చింది, అవసరం లేకపోతే తీయను. సరేనా? ద హర్మిట్, ద మూన్, టూ ఆఫ్ పెంటికల్స్, ప్రిన్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 5 ఆఫ్ కప్స్. ఓకే, సో నేను ఇక్కడ మీకు సైన్స్ చెప్తాను. ఓకే, సైన్స్ వచ్చి విర్గో అంటే కన్యారాశి, కన్యారాశి, మీనరాశి కనిపిస్తూ ఉంది బాగా. అది కాకుండా వృషభ రాశి అండ్ కర్కాటక రాశి. కేప్రికాన్ అంటే కర్కాటక రాశి కదా, అదే. ఓకే, సో ఈ సైన్స్ నాకు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో నాకు ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే మీరు సపరేషన్ ఇంకా చాలా కాలం కొనసాగుతుంది. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటంటే ఇద్దరు సాడ్నెస్లో ఉంటారనమాట. విడిపోయిన ఫీలింగు, ఒకరినొకరు మిస్ అవ్వటం, ఏడవటం, చాలా బాధపడటము, ఆ మిస్సింగ్ ఎనర్జీ అయితే నాకు ఇంకా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరిలోని కూడా మీరు ఒక యాక్షన్ తీసుకోవట్లేదండి. అంటే వాళ్ళు తీసుకోరు, మీరు తీసుకోరు, ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఒకళ్ళనొకరు అంటే మిస్ అవుతూ ఉంటారు. ఈ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకుంటా మెడిటేషన్ చేస్తూ, దేవుడికి పూజ చేస్తూ, మెడిటేషను చెప్పానుగా మెడిటేషన్ అని. సో ఇవన్నీ చేస్తా సోల్ సర్చింగ్ చేసుకుంటారు. అసలు నాకు ఈ హ్యాపీనెస్ ఎందుకు, అంటే ఈ పర్సన్తోనే నాకు ఈ హ్యాపీనెస్ ఉందా, లేదంటే నా లైఫ్లో వేరే పర్సన్ వస్తే కూడా నాకు ఈ హ్యాపీనెస్ ఉంటుందా? అంటే మీరు ఒక రకమైన అనుమానంతో ఉన్నారనమాట. ఈ పర్సన్ గురించి ఖచ్చితంగా మీరు ఆరా తీస్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో మీరు
అంటే ఎన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ రాబట్టాలో అన్ని విధాలుగా కొంతమంది మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారనమాట. నా పర్సన్ ఎలాగున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా టాకింగ్ టు దట్ పర్సన్ మీరు వచ్చి వేరే వాళ్ళని అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్. అంటే వెతుకుతూ ఉన్నారనమాట. ఏంటి అసలు నిజమేంటి అనేది మీరు వెతుకుతూ ఉన్నారు ఇద్దరు కూడా. సో ద మూన్ కార్డ్ ఏంటంటే చీటింగ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. ప్లస్ వాళ్ళ మదర్ కానీ సిస్టరు, గ్రాండ్ మదర్, ఎవరో మదర్ ఫిగరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ వద్దు. ఇది థర్డ్ పార్టీ కూడా అయ్యుండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది. అంటే 2 వాటిలతో జగులు చేస్తున్నారు వాళ్ళు. అది థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు, లేదంటే జాబ్ అయ్యుండొచ్చు, బిజినెస్ అయ్యుండొచ్చు. మీరు బిజినెస్, మీరు జాబ్, మీరు థర్డ్ పార్టీ. అలాగ వాళ్ళు రెండిట్లోని జగులు చేస్తున్నారనమాట. ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరితోని వాళ్ళు ప్లే చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు వీళ్ళు వచ్చి ఒక రకమైన ప్లేయర్ ఎనర్జీ అనమాట. అంటే వీళ్ళు మెచ్యూర్డ్ పర్సనే, కానీ వీళ్ళ వెనకాతల పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చాలా హ్యాండ్సమ్గా, బ్యూటిఫుల్గా లేడీస్ అయితే కనుక వీళ్ళకి అందరూ అట్రాక్ట్ అవుతారనమాట. సో దానివల్ల ఏమంటే వీళ్ళు ఒకళ్ళతో కమిట్ అవ్వాలని అనుకోవట్లేదు వాళ్ళు. అంటే ఒకళ్ళతో కమిట్ అవితే ఏముంటుంది అంటే వాళ్ళు కమిట్మెంట్కి ఇష్టపడటం లేదు. ఓకేనా. సో కొంతమంది ఏమంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళ డబ్బులు సమకూర్చుకోవటంలో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అంటే ఇంతవరకు వాళ్ళకి నమ్మకం లేదు. అంటే నేను ఇలాగా వేరే పార్ట్నర్ని తీసుకుంటే నేను అంటే వాళ్ళు మెయింటైన్ చేయడానికి నా దగ్గర ఇనఫ్ ఫండ్స్ లేవు, డబ్బులు లేవు అనేది వాళ్ళ భయం అనమాట. సో దానికోసమని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు మీతో మాట్లాడకుండా, మీతో క్లారిటీగా ఏమి చెప్పకుండా, సో వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో మనము క్లారిఫై చేద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మాకు 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. 5 ఆఫ్ మూన్స్ ఇక్కడ. ఓకే, 5 ఆఫ్ కప్స్ అంటే 5 ఆఫ్ మూన్స్ అన్నమాట. ఓకే, 9 ఆఫ్ వాండ్స్. ఓకే, 2 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ దిస్ స్టోన్ ఆర్ కాయిన్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? 3 ఆఫ్ సన్స్ వచ్చిందనమాట. ఓకే ఓకే, ఈ హర్మిట్ కార్డ్ ఎందుకు వచ్చింది? మాకు ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. హర్మిట్ కార్డ్ ఎందుకు వచ్చింది? మాకు క్లారిటీ ఇవ్వండి. హర్మిట్ కార్డ్ ఎందుకు వచ్చింది? ద ఎంప్రెస్. ఓకే, అర్థమైంది. ఓకే, ఈ ప్రిన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, 3 కార్డ్స్ వచ్చినాయి కరెక్ట్గా. మనం ఒకటి వచ్చి 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ప్లేయర్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. ఆస్ట్రానమర్, 10 ఆఫ్ వాండ్స్. ఓకే, అర్థమైందండి. సో ఈ పర్సన్ ఏమంటే ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఈ కనెక్షన్ అంటే బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. ఇన్ ఫ్యూచర్ కూడా, ఎందుకంటే నాకు క్లియర్గా 2 మనుషులు కనిపిస్తూ ఉన్నారు. 2 లేడీస్ అయితే ఇక్కడ మీరే చూస్తున్నారు. 2 లేడీస్ అయితే కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎంప్రెస్, ఒకళ్ళు వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి వాళ్ళేమో కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే బాగా మంచి ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ అటెన్షన్ బాగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ ఆ అటెన్షన్ని దానికోసం ఇద్దరిని జగుల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫీమేల్, ఇక్కడ ఒక ఫీమేల్. ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉందండి ఈ కనెక్షన్లో. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే మీ దగ్గర ఉండే కనెక్షన్ని చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే ఇంకా తీసుకోలేము ఈ బర్డెన్ని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ 7 ఆఫ్ సోర్డ్స్ ఏమంటే ఇది ఒక ప్లేయర్ ఎనర్జీ, ఒక చీటింగ్ ఎనర్జీ అనమాట. సో ఏంటంటే వీళ్ళు అందరి దగ్గర ఇదే మాటలు చెప్తారు. అందరికీ ఇలాగ రోజెస్ ఇస్తారనమాట.
అందరికీ రోజెస్ ఇస్తారు, అందరితోని ఫ్లర్ట్ చేస్తారు, మాట్లాడతారు. సో ఈ కనెక్షన్కి అయితే ఏం పెద్దగా ఫ్యూచర్ కనిపించట్లేదండి. మీరు ఒకవేళ వ్యక్తి లైఫ్లో ఉండాలి అనుకుంటే కనుక మీరు ఒక థర్డ్ పార్టీగానే ఉంటారు. ఎందుకంటే పక్కన వేరే మనిషి ఉంది. సో మరి మీకు అది ఇష్టమా కాదా అనేది నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళ బౌండరీస్ ఎక్కడా తీయట్లేదు. అంటే మీ గురించి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, కానీ వాళ్ళు మీ దగ్గర రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి బర్డెన్గా ఉంది, వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే ఇది నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, ఈ పర్సన్కి నేను ఎక్కువ ఇవ్వాలి, అది ప్రేమైనా కావచ్చు, అటెన్షన్ అయినా కావచ్చు, డబ్బులైనా కావచ్చు. సో వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంది. సో ఈ ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్ ఏమంటే, మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇది చూస్తున్నారు అని నా ఫీలింగు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కానీ ఈ పైల్ చూస్ చేసుకుంటే కనుక మీరు అంతే ఇంకా స్ట్రగుల్, ఈ మనిషి తత్వం అలాంటిది అని మీరు అడ్జస్ట్ అయిపోతే మీ లైఫ్ బాగానే ఉంటుంది. లేదు మీరు ఫైట్ చేస్తా, మీరు ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడారు, లేదంటే ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడారు, ఇలాగని మీరు ఫైట్ చేస్తే కనుక లైఫ్ లాంగ్ ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు, ఆ సాడ్నెస్సే మిగులుతుంది అనమాట. కానీ మీరు ఈ మనిషి ఇలాంటి వాళ్ళే, నేను ఇంకా నా తలరా తింతే అని అడ్జస్ట్ అయిపోతారా, మీకు ఓకే అలాగ నడుస్తూ ఉంటుంది. కానీ ఈ పర్సన్కి అయితే మీది ఈ బర్డెన్గా అనిపిస్తుంది కనెక్షను. సో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. అంటే ఈ కనెక్షన్లో ఎక్కువ ఉండటానికైతే వాళ్ళు ఇష్టపడట్లేదు. ఉంటే కూడా బాగా డబ్బులు ఉన్నాయా, మీ దగ్గర ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే పిల్లలు ఉన్నారా, సొసైటీ కోసం మీ దగ్గర ఉంటారు. కానీ మీకు వేరే వాళ్ళతో అయితే బాధ తప్పదు. మీకు వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అంటే ఉంటుంది మీ లైఫ్లో. సో అది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ వచ్చి ఇది లాంగ్ డిస్టెన్స్గా వెళ్ళిపోవచ్చు మీ పర్సను, వెళ్ళటము రావటము అలా చేయొచ్చు, థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టచ్చు. సో ఇవన్నీ అయితే ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఫ్యూచర్ అయితే చాలా ఈజీగా అయితే ఉండదు మీకు. ఎందుకంటే ఒక్క మంచి కార్డులు కూడా రావట్లేదు. అంటే మీరు హ్యాపీగా ఉంటారు అనే కార్డ్స్ అయితే అట్లీస్ట్ పైల్ 1లో ఒక ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ అన్న వచ్చాయి. ఈ పైల్లో ఏంటంటే మొత్తం అంతా ఈ థర్డ్ పార్టీ 2 పీపుల్ జగ్లింగే వస్తూ ఉంది నాకు. ఓకేనా, ఎక్కువ ఈ ప్యాషను అట్రాక్షను కనిపిస్తుంది. అంటే ఈ కనెక్షన్ మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ కోరికతో కోరుకున్నది, అంటే అట్రాక్షన్ మీద ఆధారపడి ఉంది. అంతేగాని ప్రేమ కానీ ఒక నమ్మకం కానీ అలాంటివి లేవు. ఇక్కడ ఓన్లీ నాకు అట్రాక్షన్ కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తుంది, అంతకుమించి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. ఓకేనా, సో చూద్దాము మన ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీరిచ్చే గైడెన్స్ ఏంటి మాకు క్లియర్గా చెప్పండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లియర్గా చెప్పండి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వీళ్ళు మళ్ళా కలిసి ఉంటారా ఉండరా. A year from now. Yes. హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, మీరు మళ్ళీ కలుస్తారండి. ఫైనల్గా మనకి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మంచి ఆన్సరే ఇచ్చారు. మీరు మళ్ళీ కలుస్తారు, ఇయర్ ఫ్రమ్ నౌ కలుస్తారు. హెల్ప్ఫుల్ పీపుల్ అందరూ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు మీకు బాగా రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా కలుస్తారు ఇద్దరు. కానీ కలిస్తే కూడా మీకు ఈ సవితి పోర్ అనేది తప్పదు. అంటే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఓకే, సో దాంతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది మట్టుకే కనిపిస్తూ ఉంది. ఎక్కువ ఈ ప్యాషను అట్రాక్షన్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. కాకపోతే 1 year పడుతుంది. ఎస్ అని కూడా వచ్చింది. ఖచ్చితంగా ఈ పర్సన్ వెనక్కి వస్తారు. హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా, ఎండింగ్ వచ్చి పాజిటివ్గా వచ్చింది. కాకపోతే మీ లైఫ్ అంటే అంత ఈజీగా అయితే ఉండదు, కష్టాలు అయితే ఉంటాయి. ఓకేనా, ఈ పర్సన్ మూడ్స్, ఈ పర్సన్ కోరికలు ఇవన్నీ తీర్చేసరికి మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా, సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవసరం. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.